కలెక్టర్ గారి చేతుల మీదుగా के लिए कोर प्रदेश हाजिर है। గణతంత్ర దినోత్సవ వేడుకలు పరేడ్ గ్రౌండ్ మైదానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేదికగా నిర్వహించుకుంటున్నాం. జాతీయ పతాకావిష్కరణ తర్వాత గౌరవ కలెక్టర్ గారు రాజన్న సిరిసిల్ల గౌరవ వందన స్వీకారం జరుగుతోంది. వచ్చినటువంటి సందర్శకుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి వేదికకు కుడివైపున ఉన్నటువంటి గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. పాతికేయ మిత్రులు కుడివైపున ఉన్నటువంటి గ్యాలరీలో ఆశలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అలాగే Republic Day marking the adoption of our Constitution on 26 January 1950. This day reminds us of the vision and sacrifices of leaders like Dr. B.R. Ambedkar and Mahatma Gandhi. Liberty, equality and fraternity to every citizen of India. More inclusive nation through our actions and responsibilities. Let us honor the sacrifices of our freedom fighters and the dedication of our armed forces, making India proud on the global stage. గౌరవ జిల్లా పాలనాధికారి గారి प्रदान कीजिए। పరేడ్ నిర్వహించడం జరుగుతోంది. పరేడ్ కమాండర్గా ఆర్ఐ అందరికీ నమస్కారం. భారత్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ప్రజాప్రభుత్వం ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మీ ముందు వివరిస్తున్నాను. నీటి నుంచి రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, ఇంద్రమ్మ ఇందు పథకాలు అమలు చేస్తూ నూతన రేషన్ కార్డులు అందచేయన ఉంది. రైతు రుణమాఫీ 4 విడతల్లో 44,620 మంది రైతులకు 352 కోట్లు 74 లక్షలు రుణమాఫీ చేయడం జరిగింది. మహాలక్ష్మి పథకం జిల్లాలో సుమారు 73 కోట్ల 41 లక్ష విలువ గల 1,97 లక్షల మంది మహిళలు జీరో టికెట్ పై ప్రయాణం చేశారు. ఇందిరా మహిళా శక్తి మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా ఇందిరా శక్తి పేరుతో పథకానికి ప్రజాప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు మన జిల్లాలో 3 ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించుకొని విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 93,104 మంది కుటుంబ బ్యాంక్ ఖాతాల్లో 7,35,39,000 రూపాయలు సబ్సిడీ ఖాతా సొమ్ము జమ చేయడం జరిగింది. గృహజ్యోతి
కింద మార్చ్ 1 నుంచి డిసెంబర్ వరకు 9,44,834 జీరో బిల్ జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం 36 లక్షల రూపాయలను చెల్లించడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు పథకం. ఇందిరమ్మ ఇల్లు పథకానికి ప్రజా ప్రభుత్వం అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. గౌరవ సీఎం చేతు మీదుగా అభివృద్ధి పనులకు శ్రీకారం. 900 కోట్లు పైగా పలు అభివృద్ధి పనులకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. 76 కోట్లతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజారోగ్యానికి భరోసా. జిల్లాల్లోని ప్రభుత్వ దవాఖానాలలో ద్వారా మెరుగైన కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ప్రభుత్వ దవాఖానాల్లో వైద్య సాయానికి 5 నుంచి 10 లక్షల వరకు పెంచడం జరిగింది. చందుర్తి, పెద్దలింగపూర్లో పిహెచ్సిలలో ప్రారంభించాం. ఆరోగ్యశ్రీ ద్వారా 13,861 మంది రోగులకు 33,63,24,000 విలువైన వైద్య సేవలు అందించడం జరిగింది. నిర్వైన నేతన్నల కళ. సిరిసిల్లలో నేతన్నలకు నేతన్న పొడుపు, నేతన్న భరోసా, నేతన్న భద్రత పథకం అమలు చేస్తున్నది. వేలాది కార్మికులకి మేలు జరుగుతుంది. వివిధ ప్రభుత్వ శాఖ క్లోత్ ఆర్డర్ పెండింగ్ బకాయిలు 380 కోట్లు చెల్లించి అలాగే 66 లక్షల ఆర్బిఎం క్లాత్ ఆర్డర్ కేటాయించడం జరిగింది.